గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో సర్పంచులుగా గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టేకుమట్ల మండలం గర్మిలపల్లి, ద్వారకపేట, బూర్నపల్లి, పంగిడిపల్లి, టేకుమట్ల, రామకృష్ణపూర్ టీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ అదేవిధంగా మండల నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో నాయకులు, గ్రామస్తులు శాల్వలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ తీసి గ్రామ కూడలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరెండ్ల తిరుపతి రెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు గ్రామంలోని నాయకులు, గ్రామస్తులు శాల్వలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ తీసి గ్రామ కూడలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.